ఫ్రెండ్స్, ముందు పెట్టిన వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. షేప్ పట్టీలో రఫ్ పీస్ ఇదంతా రఫ్ పీస్ మనకి పిల్స్లకి ఉపయోగపడుతుంది. షేప్ పట్టీది మెయిన్ పీస్, బ్యాక్ పీస్, ఫ్రంట్ పీస్లో హ్యాండ్స్. ముందుగా బ్యాక్ పీస్ ఎలా కుట్టాలో చెప్తాను. మనకి బ్లౌజ్ మొత్తం ఎక్కడ ఫినిషింగ్ రాదు. ఫినిషింగ్ రాకుండా నెక్ పైపింగ్ ఇచ్చేస్తాం. నెక్ ఫినిషింగ్ రాదు. బ్యాక్ కూడా ఫోల్డింగ్ ఇచ్చేస్తాము. హ్యాండ్స్ కూడా అంచు వచ్చింది కాబట్టి అంచు ఫోల్డింగ్ ఇచ్చేస్తాము. ఇప్పుడు బ్యాక్ పీస్ ఎలా కుట్టాలో చూపిస్తాను. మనం కాట్ తీసుకున్న 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు 1/2 ఇంచ్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, మొత్తం కవర్ అయ్యి 1/2 ఇంచ్ మనం గ్యాప్ ఉంచి తీసుకుని విడిచిపెట్టుకొని మొత్తం కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఏదైతే గీత పెట్టుకున్నామో అది ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయ్యి ఈ కాట్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే మనం అటువైపు తిరిగేసుకొని ఈ ఎక్స్ట్రా 2 పీసులు లైనింగ్ వైపు ఉండే విధంగా చేసుకోవాలి. ఇలా కీడుకొని ఒక కుట్ట వేయాలి. ముక్క తిరిగేసి ఈ 2 పీసులు లైనింగ్కి అటాచ్ అయ్యే విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయి బయటికి 2 వచ్చేస్తాయి అన్నమాట. లోపల లైనింగ్, బయట మెయిన్ పీసు ఎడ్జ్ మీద కుట్టు వేసుకోవాలి. ఇది నడుముకి ఫినిషింగ్ లేకుండా రెడీగా బ్లౌజ్ వేగం అయిపోతుంది. నడుము ఫినిషింగ్ కానీ మనం డబుల్ కుట్టు లోపలికి పెట్టాం కాబట్టి క్లాత్ స్టిఫ్గా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొత్త కుట్టిన వాళ్ళకి పాదం ఎత్తి తిప్పుకోండి.
బ్యాక్ పీస్ కంప్లీట్ అయింది. సైడ్స్ కట్ చేసుకోండి.